నేను శ్రీనివాసరావు వాసనశెట్టి, నాది కాకినాడ. ఈ రోజు మేము ముందుకి ఇన్నోవా క్రిస్టా తీసుకొచ్చాయండి. 2.4 G వెర్షన్ 2021 మోడల్ వెహికల్ అండి. బ్లాక్ కలర్. ఇన్నోవా క్రిస్టాలో బ్లాక్ కలర్ అనేది చాలా రేర్ గా ఉంటుందండి. ఇన్నోవా క్రిస్టాలో చాలా రేర్ వెహికల్ బ్లాక్ దొరకడం అనేది. ఇది 2021 మోడల్ అండి. జస్ట్ 66,000 మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ 66,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్. వెహికల్ టైర్లు చేంజ్ అయ్యాయి. వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం అండి. కార్ అనేది మన ఇంటితో సమానం. ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్. దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్. వెహికల్ 66,000 తిరిగింది. 2021 G వెర్షన్ 2.4 వేరియంట్ అండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది వెహికల్ వచ్చేసరికి. ఈ వెహికల్ గురించి జస్ట్ 66,000 తిరిగింది. కొత్త టైర్లు మార్చారండి కస్టమర్. న్యూ టైర్స్ వేశారు. వెహికల్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇన్నోవా క్రిస్టా 2021 2.4 G వేరియంట్ అండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2.4 లీటర్స్ డీజిల్ ఇంజిన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, బ్లాక్ కలర్ అండి. ఇన్నోవా క్రిస్టాలో బ్లాక్ కలర్ అనేది ఎక్స్ట్రాడినరీ కలర్ అండి. కొత్తగా వస్తుంది కలర్ ఇది. బ్లాక్ అనేది చాలా తక్కువగా ఉంటాయి ఇన్నోవా క్రిస్టాలో. టైర్స్ చూద్దామండి. డైమండ్ షేప్ ఎలో వీల్స్. టైర్లు కూడా కొత్త టైర్లు ఉన్నాయండి. టైర్లు చేంజ్ చేయడం జరిగింది. 66,000 తిరిగిందండి వెహికల్ వచ్చేసరికి. ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది. ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయండి. సస్పెన్షన్ కానీ స్టీరింగ్ ర్యాక్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి. ఎక్కడ స్క్రాచ్ లేదండి. 2 బంపర్లు మాత్రమే పెయింట్ అయింది. వెహికల్ ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి. వెహికల్ అంతా చూడొచ్చు, ఎక్కడ స్క్రాచ్ లేదు మనకి. ఇక్కడ లోపల ఇంటీరియర్ చూద్దామండి. డాష్ బోర్డ్ చూద్దాం. నీట్ అండ్ క్లీన్గా ఉందండి డాష్ బోర్డ్. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. పవర్ విండోస్ వస్తాయి. 4 పవర్ విండోస్, సెంటర్ లాకింగ్ వస్తుందండి. ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది. స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్. సీట్ కవర్స్ చూడండి. సీట్ కవర్లు కంపెనీ నుంచి వచ్చినాయి. నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి సీట్ కవర్స్. 7 సీటర్ వెహికల్ అండి. ఎక్స్ట్రాడినరీ ఉంది వెహికల్ వచ్చేసరికి. చూడొచ్చు. సైడ్ మిర్రర్స్, ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ వస్తాయండి. ఇందులో 66,000 తిరిగిందండి వెహికల్ వచ్చేసరికి. డోర్ చూడొచ్చండి. కంపెనీ నుంచి వచ్చిన సీలే ఉంది డోరు. ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వలేదు. డోర్ కూడా ఎక్కడ రస్టింగ్ లేదండి. వెహికల్ నీట్ అండ్ క్లీన్గా ఉంది. రేర్ చూడొచ్చండి. వెనకాల సీట్ కవర్స్. 7 సీటర్ అండి వెహికల్. నీట్ అండ్ క్లీన్గా ఉందండి వెహికల్. వెనకాల డోర్ కూడా చూడొచ్చు. కంపెనీ నుంచి వచ్చిన సీలే ఉందండి డోర్ కూడా. ఒక్కసారి చూడండి. డోర్ కూడా కంపెనీ నుంచి వచ్చిన సీలే ఉందండి. ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. 2 బంపర్లు మాత్రమే పెయింట్ అయింది. వెహికల్కి ఎటువంటి పెట్టుబడి లేదండి. రెడీ టు గో వెహికల్ అండి. డీజిల్ కొట్టించుకుని స్టార్ట్ అవ్వచ్చు. ఒకసారి వెహికల్ ఫ్రంట్ వ్యూ న్యూ షేప్ వ్యూ వస్తుంది. 21 మోడలు న్యూ షేప్ అండి ఇది. డైమండ్ కట్ ఎలో వీల్స్ కంపెనీ నుంచి వస్తుందండి. 21లో 19 నుంచి డైమండ్ షేప్ వస్తుంది. స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది. చూడొచ్చు. 66,000 తిరిగింది. నీట్ అండ్ క్లీన్గా ఉందండి. ఒకసారి ఇంజిన్ రూమ్ కూడా చూద్దామండి మనం. ఎక్కడ కూడా పెయింట్ అవ్వలేదండి బండి. 2 బంపర్లు మాత్రమే పెయింట్ అయింది. ఒరిజినల్గా ఉందండి వెహికల్ వచ్చేసరికి. ఒకసారి ఇంజిన్ రూమ్ కూడా మనం చూద్దామండి. వెనకాల టైర్లు కూడా కొత్త టైర్లు అండి. నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఎక్కడ స్క్రాచ్ లేదండి వెహికల్. బ్లాక్ కలర్. ఈ 20 నుంచి బ్లాక్ కలర్ కూడా దింపుతున్నారు ఇన్నోవాలో. ఒకసారి ఇంజిన్ రూమ్ చూద్దామండి. ఇంజిన్ రూమ్ ఎలా ఉందో. ఇంజిన్ రూమ్ చూస్తుందామండి. ఓకే. ఎక్కడ రస్టింగ్ లేదండి. నీట్ అండ్ క్లీన్గా ఉంది ఇంజిన్ రూమ్. ఫ్రంట్ పార్ట్ ఎక్కడ డ్యామేజ్ కావలేదు. నీట్గా ఉందండి ఫ్రంట్ పార్ట్ మొత్తం. ఎదర గ్రిల్ కానీ పట్టీ కానీ నీట్గా ఉందండి. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అవ్వలేదండి. అలాగే ఇంజిన్ కూడా ఎక్కడా కూడా డస్టింగ్ లేదండి. నీట్గా ఉంది ఇంజిన్. నీట్గా ఉందండి ఇంజిన్. ఎక్కడ రస్ట్ కానీ డస్ట్ కానీ ఎక్కడ లేదండి. నీట్గా ఉంది. అలాగే కంపెనీ నుంచి వచ్చినప్పుడు మార్కింగ్ చేస్తారండి. క్వాలిటీ అనాలిసిస్కి మార్కర్తో మార్కింగ్ చేస్తారు. ఆ మార్కింగ్ కూడా ఎక్కడ పోలేదు. బోనట్ చూసేసరికి కంపెనీ నుంచి వచ్చిన సీలే ఉందండి బోనట్.
బోనట్ కారో చేంజ్ కాలేదు, ఏ పార్ట్ చేంజ్ కాలేదు వెహికల్. బోనట్ కూడా అలాగే మార్కర్లతో క్వాలిటీ అనాలిసిస్కి మార్కింగ్ చేసి ఉంటుందండి, మార్కర్లు చేస్తారు. అవి కూడా అదే విధంగా ఉన్నాయండి, ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వలేదు వెహికల్. ఇంజిన్ రూమ్ ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, నీట్ అండ్ క్లీన్ ఉంది. మీరు చూడొచ్చు, ఆ మార్కింగ్ కూడా చూడొచ్చండి. మార్కింగ్ కూడా చూపిస్తున్నాను నేను. క్వాలిటీ టెస్ట్లో ఆ మార్కింగ్ కూడా ఈ మార్కర్లతో మార్క్ చేస్తూ ఉంటారు, ఆ మార్కింగ్ కూడా చూపిస్తున్నాను నేను. ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వలేదు, ఏది ఓపెన్ కాలేదండి ఇప్పటికి. నీట్గా ఉంది వెహికల్. ఆ మార్కర్స్ కూడా అలాగే ఉన్నాయండి, ఏది చేంజ్ చేయడం జరగలేదు. ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. 9346242721 నా నెంబర్ అండి. అదేవిధంగా క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్ ఛానల్లో పెడతాం జరుగుతుందండి. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి. దయచేసి ఏమైనా క్వాలిటీ వెహికల్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ. వెహికల్ చూసారు కదండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది వెహికల్ వచ్చేసరికి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కానీ ఇంజిన్ రూమ్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి, ఎక్కడ రీప్లేస్మెంట్ ఉంటూ జస్ట్ 2 బంపర్లు మాత్రం పెయింట్ అయ్యింది. టైర్లు కొత్త టైర్లు వేయడం జరిగింది. 66,000 జరిగింది షోరూమ్ ట్రాక్. 16,65,000 కాస్ట్ అండి. 16,65,000 కాస్ట్ అండి వెహికల్ వచ్చేసరికి. ఇన్నోవా క్రిస్టా జీ వెర్షన్ 2.4G బ్లాక్ కలర్ అండి. ఇన్నోవాలో బ్లాక్ కలర్ అండి, చాలా రేర్ గా దొరుకుతుంది. ఎక్స్ట్రాడినరీ వెహికల్ అండి, ఏ పీస్ కూడా చేంజ్ అవ్వలేదు, అన్ని ఒరిజినల్ పీస్ ఉన్నాయండి. వెహికల్ కాస్ట్ వచ్చేసరికి 16,65,000 అండి ఈ వెహికల్ వచ్చేసరికి. ఈ వెహికల్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి. 9346242721 నా నెంబర్ అండి. అదే విధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి. నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా క్వాలిటీ వెహికల్స్ నా యూట్యూబ్ ఛానల్లో క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను యూట్యూబ్ లో పెడతాం జరుగుతుంది. ఏదైనా క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి. అదే విధంగా నా యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.